ఏపీలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలో 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది 13 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047పై టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ తమ నివేదికను సీఎంకు ఢిల్లీలో అందజేసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధికి నివేదికలో టాస్క్ ఫోర్స్ పలు సూచనలు చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రస్తుత కాలంలో సాంకేతికత అనేది గేమ్ చేంజర్. ఈ సాంకేతిక యుగంలో ప్రభుత్వాల వద్ద ప్రజల డేటా ఉంటుంది. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి వాట్సాప్లో మరిన్ని పౌర సేవలు అందుబాటులోకి వస్తాయి. కుప్పం నుంచి డిజిటల్ హెల్త్ కార్డుల కార్యక్రమం చేపడతామన్నారు. ఏపీలో చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి వ్యాపారానికి అనుకూల నగరాలన్నారు. విశాఖకు గూగుల్ రాబోతోంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం P4 పాలసీ తీసుకొచ్చామని చంద్రబాబు వివరించారు.